తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ప్రతి మున్సిపాలిటీలో ప్రత్యేక నిధులతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసింది. మున్సిపాలిటీలోని పలు ప్రదేశాల్లో ప్రజలు వ్యాయామం చేసుకునేందుకు ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేసినప్పటికీ జిమ్ పరికరాల నిర్వహణను అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నాయి. పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ పరికరాలు ఊడిపోయి తుప్పు పడుతున్నప్పటికీ ఎవరు వాటిని పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా పరికరాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అవి హాట్ గా మారి వ్యాయామం చేసేవారికి ఇతర నొప్పులు వస్తున్నట్లు వ్యాయామం చేసే ప్రజలు మండిపడుతున్నారు. పరికరాల బేరింగ్స్, ఆయిల్స్, రబ్బర్స్ సమయానుకూలంగా మార్చకపోవడంతో ప్రజలకు ఇబ్బందిగా మారుతున్నాయి. కొన్ని జిమ్లను జనవాసం వెళ్లని చోట్ల ఏర్పాటు చేసినట్లు ఆ జిమ్ల పరికరాల ఏర్పాట్లను కొందరు నాయకులు అధికారులకు మామూలుగా తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మరికొన్ని చోట్ల జిమ్ పరికరాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటనలున్నాయి. ఇదిలా ఉండగా నిత్యం వ్యాయామం కోసం వస్తున్నటువంటి ప్రజలకు జిమ్ పరికరాలు వినియోగించే పరిస్థితిలో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తుంది. ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు పరికరాలను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు డిమాండ్లు చేస్తున్నారు. శంకర్ ఇక్కడికి రోజు గ్రౌండ్కి వస్తాము. ఇక్కడ గ్రౌండ్కి వస్తాం, పరికరాలన్నీ కింద పడిపోయినాయి, బేరింగ్లు పోయినాయి. ఇవన్నీ కొంచెం అధికారులు పట్టించుకొని ఇవన్నీ చేయించగలరని మా యొక్క మనవి. గుడ్ మార్నింగ్ అండి. నేను డైలీ వాకింగ్కు గ్రౌండ్కి వస్తూ ఉంటాను. ఇక్కడ ఈ ఎక్సర్సైజ్కి సంబంధించిన పరికరాలు కొన్ని కరెక్ట్గా లేవు. వాటి బేరింగ్స్ పోవడం వల్ల ఎక్సర్సైజ్ చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలామంది మార్నింగ్ టైంలో గ్రౌండ్కి రావడం జరుగుతుంది, కానీ వీటి వల్ల ఇబ్బంది అవుతుంది. దీనికి సంబంధించిన అధికారులు ఎవరున్నారో వాళ్ళు పట్టించుకొని ఉపయోగం